ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశైవులందరికీ నమస్సు. జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ధనుస్సు రాశి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుంటాం. ధనుస్సు రాశి వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, విదేశీ ప్రయాణాలు ఏ విధంగా ఉంటాయి, వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఏ విధంగా ఫలిస్తాయి, వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది, వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఈ ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ప్రారంభంలో కొన్ని చికాకులు ఏర్పడినప్పటికీ ఆత్మస్థైర్యంతో ధైర్యంతో సాగుతారు, విజయాన్ని సాధిస్తారు. కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా కొంత చికాకులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే శారీరక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ జూలై మాసంలో ధనుసు రాశి వారికి. ఏ పని ప్రారంభించినా దాంట్లో మెలుగుడతోటి ముందుకు సాగుతారు, విజయాన్ని సంపాదిస్తారు. అలాగే మిత్రులతో కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మిత్రులతో గొడవలు పడకుండా ఆచితూచి మాట్లాడండి, మీరు సమయస్ఫూర్తిగా. అలాగే మీరు ధనం జాగ్రత్తగా కాపాడుకోకుండా ధనం అద్భుతంగా మీకు వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి. వీసాలు కూడా సరైన సమయానికి వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి. కొన్ని నష్టాన్ని ఏర్పరిచేవాళ్ళు మీ వెంటనే ఉంటారు కాబట్టి వారికి కొంచెం దూరంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా ఉంటుంది. అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా కూడా బాగా సంపాదిస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఈ మాసం వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇష్ట దైవాన్ని నమ్మి స్మరించి ముందుకు సాగండి, తప్పకుండా మీ దైవం మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే కుటుంబంలో కొన్ని కలహాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా మాట్లాడి ముందుకు సాగండి. ఏ పని చేసినా కూడా దైవాన్ని స్మరిస్తూ దైవాన్ని ధ్యానిస్తూ వెళ్ళండి. మీకు తప్పకుండా అన్నిట్లోనూ అన్ని రంగాలను ధ్యానం సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి తప్పకుండా మంచి వీసాలు వస్తాయి. అలాగే విదేశాల్లో ఉన్న వారికి కూడా మంచి అభివృద్ధి ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా మంచి ప్రమోషన్స్, కొత్త కంపెనీలకు వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి స్త్రీలకు మంచి పురుషుడు, పురుషులకు మంచి స్త్రీ, మంచి క్వాలిఫికేషన్ కూడా తిరగడం జరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం, సంతాన యోగం కూడా ఉంది. అలాగే ఇంకా విదేశాల్లో ఉండి స్థిరపడాలి అనుకున్న వారికి గ్రీన్ కార్డ్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో సొంత ఇల్లు కావాలనుకున్న వారికి సొంత ఇల్లు కూడా సూచనలు కనిపిస్తుంది. అలాగే వీరు ఇంకా సినిమా రంగంలో ఉన్న వారికి, టీవీ రంగంలో ఉన్న వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సూచనలు కనిపిస్తాయి. అలాగే ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు, కొత్త కొత్త అవకాశాలు చెప్పిన సూచనలు కనిపిస్తాయి. ఇంకా మంచి అవకాశాలు పొందాలి అనుకుంటే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి శనివారం పూట పూజించుకోండి. స్వామివారికి అష్టోత్తర శతనామాన్ని చేయించుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని సంప్రదించండి. ఆ ఆయిల్స్ వల్ల జాబ్ లేని వాడికి జాబ్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి. పిల్లలు చదువులో వీక్ అవుతున్నారా, కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ సంప్రదించుకోండి. తప్పకుండా మీరు మంచిగా ఫలితాలు సర్వే జనా. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా
సర్వకార్యేషు సర్వదా. ప్రతిష్ట మాస జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటాం. దానిలో కుంభరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది కుంభరాశి ప్రేక్షకులు, ఆరోగ్యపరంగా ఏ విధంగా, ఆర్థిక పరంగా ఏ విధంగా, విదేశీ వివాహ సంబంధాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకుంటాం. ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా పట్టిందల్లా బంగారం. అన్ని రంగాల్లోనూ ధ్యానం సాధిస్తారు, అన్నింటా ధ్యానం పొందగలుగుతారు. గ్రహాల యొక్క సంచారం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. వీరికి అనుకూలం. విద్యార్థులు విద్యారంగంలో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకులను సాధించగలుగుతారు. అలాగే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని పొందగలుగుతారు విద్యార్థులు. నిరుద్యోగులు ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి చేసి విసిగిపోయినటువంటి వారికి ఇప్పుడు వచ్చేటువంటి ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలో ఫస్ట్ లో పాస్ అవుతారు. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు శాలరీస్ పెరుగుతాయి, ప్రమోషన్ వచ్చేటువంటి సూచన. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి పెద్ద పెద్ద కంపెనీలు మంచి శాలరీస్ కి వెళ్ళిపోతారు. అక్కడ జాయిన్ అయినాక ఈ పాత ఉద్యోగాన్ని చేసుకుంటే కొత్త ఉద్యోగంతో ముందుకు సాగుతారు. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా మీకు వస్తాయి. విదేశాల నుంచి వీసాలు వచ్చే సూచనలు. అనారోగ్య సమస్యలతో ఇప్పటి నుంచో బాధపడుతున్న వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడకూడదు. మీరు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబంలో అంతా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు, విహారయాత్రలు చేస్తారు. అలాగే దైవ అనుగ్రహాన్ని కుటుంబంలో అందరూ విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. బంధువులతోటి సఖ్యతతో మంచి చిన్ననాటి స్నేహితులందరూ కూడా కలిసి గెట్ టుగెదర్ చేసుకోగలుగుతారు. సంతాన సౌఖ్యం, సంతానం లేని వారికి సంతాన భాగ్యం ఉంది. తర్వాత రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా రెండో సంతాన యోగం ఉంది. నూతన రంగంలో కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ కోర్టు కేసులన్నీ కూడా మీకు విజయాన్ని సాధించి పెడతాయి. అలాగనే విదేశీ ప్రయాణాలు కూడా సుఖవంతంగా ఉంటాయి. ధన ప్రాప్తి ఎక్కువగా కలుగుతుంది ఈ మాసం. ప్రేమికులు వివాహం చేసుకుంటారు. ప్రేమికుల మధ్య కొందరు గిట్టని వాళ్ళు వివాదాలు ఏర్పడుతుంది పరిస్థితి సూచిస్తాయి. కాబట్టి ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకుని ప్రేమను పెంచుకుంటే ఆప్యాయత అంతరాగలుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రజల సహాయ సహకారాలు వివాహం చేసుకుంటారు. ఇంకా రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది. అనుకోకుండా మంచి పదవులు కొట్టగలుగుతారు. అలాగే సినిమా రంగంలోనూ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకు మంచి మంచి కొత్త అవకాశాలు వస్తుంటాయి. ఆనందదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా మీకు వస్తుంటాయి. మీరు మంచి ఫలితాలు ఇంకా పొందాలి అనుకున్నప్పుడు సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోండి శివుడికి. కాలం విరోధి ధ్యానం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇంకా మీకు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటున్నారా సంప్రదించండి. నా దగ్గర ఉన్న ఆయిల్స్ ఉన్నాయి. నవగ్రహాల ఆయిల్స్, జాబ్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, తర్వాత బిజినెస్ ఆయిల్స్. మీ బిజినెస్ లో డల్గున్నారా ఆయిల్ రాసుకుంటే అద్భుతంగా ఎదుగుతారు. మనీ అట్రాక్షన్ డబ్బు లేదా ముందు పడుతున్నారా మనీ అట్రాక్షన్ ఆయిల్ రాసుకుంటారు. తప్పకుండా ఎక్కడి నుంచో మనీ వస్తుంటారు. మీకు రావాల్సిన హిందీ బాకీలన్నీ కూడా వస్తాయి. అలాగే పిల్లలు చదువులు ఎత్తపడుతున్నారా కాన్సన్ట్రేషన్ ఆయిల్ వాడుకోండి. తప్పకుండా మంచి కాన్సన్ట్రేషన్ పిల్లలు మంచి అద్భుతంగా సర్వే జనాశయం.